అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 36 పేజీలతోని అచ్చేయించిండ్రు లగ్గం కారట. పెళ్లి తంతులన్నీ ఇండ్ల యువరంగా ఉంటాయట. అమ్మకు గిఫ్ట్ ఇచ్చింది బంగారు గొలుసు. మోనాలిసాది ఎంత మంచి మనసు. గోడకు కన్నమేసి వైన్స్లో దొచ్చిర్రు దొంగలు. పైసలతో నట్టుగా ఎత్తుకపోయిండ్రు మందు బాటిల్లు. సంబురానికి నీళ్ళ దొనికింది డాక్టరు. ఈత రాకపోయింది పాపం పానము. డబ్బుల కోసం దోమలు చంపుతున్న రాజేష్. దొరికింది 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 దొరికింది. ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే చుట్టాలను, దోస్తులను, ఇరుగు పొరుగులను పిలిచేందుకు పెళ్లి పత్రికలు వచ్చేయిస్తారు. అందులో పిల్ల పేరు, పిల్లగాని పేరు, ముహూర్తము, వాళ్ళ ఇళ్ళ అమ్మానాన్నల పేర్లు ఉంటాయి. లగ్గం ఎక్కడ జరుగుతుందో ఆ అడ్రస్ ఉంటుంది. అట్లనే తిండి ఏ టైంకి పెడతారు అనేది అయితే ఆఖరిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కొందరైతే ఇంట్లో పిల్లగాన్లు ఉంటే మా బాబాయ్ పెళ్ళికి తప్పక రాగలరు, మా పిన్ని పెళ్ళికి తప్పక రాగలరు అని వాళ్ళ పేర్లు కూడా కొట్టిస్తారు. అయితే అసొంటి కారట చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తే సరే అని తీసుకుంటారు. అటెంకా ఆ కాటను తీసి పక్కన వారేస్తారు. అయితే మా ఇంట్లో పెళ్లి కాటను అట్లా వారేయద్దు అని చెప్పి ఓ పెద్ద ఆయన ఏం చేసిండో చూడండి. పెళ్లి పత్రికను 1 పేజీలో అచ్చేయిస్తారు, 2 పేజీల్లో అచ్చేయిస్తారు. ఇంకా ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో అచ్చేయించేటోళ్ళు అయితే 4 పేజీలతోని కారట కొట్టిస్తారు. కానీ అదే గీళ్ళు 4 కాదు 8 కాదు 36 పేజీలతోని మురిసిపోయే పెళ్లి పత్రిక అచ్చేయించి వారెవ్వా అనిపించుకుంటున్నారు. షిన్రా ఎట్లున్నదో సుద్దాల వారి పెళ్లి పుస్తకము. పిల్ల పేరు రవళిక, పిల్లగాని పేరు నాగేంద్ర బాబు. వీళ్ళిద్దరి లగ్గానికి ఆహ్వానం అనే అక్షరాలతోని మొదలైన ఈ కారట అసలు లగ్గం అంటే ఏంది, లగ్గంలా ఎన్ని తంతులుంటాయి, అవి ఏంటి పెళ్లి సూపుల కాన్నుంచి మొదలు పెడితే పూలు పండ్లు, పెళ్లి పిల్లని చేసుడు, పిల్లగాని చేసుడు, లగ్గం, 7 అడుగులేసుడు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, ఇట్లా అన్నిటి గొప్పదనం ఏందనే చెప్పుకుంటా 36 పేజీల కారట చేయించిండ్రు. ఇంగో ఈ చెల్లెనే కాబోయే పెళ్లి పిల్ల. మరి మీ నాయన కొట్టించిన ఈ కారట ఎట్లున్నదమ్మా? మీ దోస్తులకి ఇట్లా ఏమంటున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. మేము బుక్ ని దాచిపెట్టుకుంటాము, మేము చూస్తాము అని. సూపర్ సూపర్. వీళ్ళది కరీంనగర్ జిల్లా జమ్మికుంట. వీళ్ళ కారట అందుకున్నోళ్ళు అరే భలే ఉన్నదంటున్నారట. కానీ నిజంగానుల్లా ఒకప్పుడు లగ్గం అంటే 5 రోజులు జరిగేది. అదే పెద్ద పండుగ లెక్కన ఉండేది. కానీ అదే ఇప్పుడు 1 రోజులు అవుతున్నది, 1 గంటలో కూడా అవుతున్నది. అంత డించాక్ అని ఎగురుడే. అంతే తప్పితే పెళ్లి గొప్పతనం గురించి అయితే చాలా మంది తెలుసుకుంటలేరు. ఆ సొంటోళ్ళు ఈ కారట చూసి అసలు పెళ్ళంటే ఏంది అనేది తెలుసుకుంటారు. ఈ కారట అందనోళ్ళు ఈ వార్త చూసి తెలుసుకుంటారు. మంచుకున్నది పట్టు. కానీ చెల్లె మాకు వార్త పంపిండ్రు కానీ కారట పంపలేదు కాబట్టి మీ లగ్గానికి రాకపోయినా ఈ నుంచే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్తున్నావు. మంచిగా లగ్గం చేసుకొని సంతోషంగా బతుకుండ్రి సరేనా? మందు రేట్లు పెరిగినాయి, బీరు రేట్లు పెరిగినాయి. లైట్ బీర్ల ధరలు 30 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ల ధరలు 30 రూపాయలు పెరిగేసరికి దినాం తాగేటోళ్లకు జరంత నెత్తినొచ్చినట్టు అయింది. ఇక ఎట్లన్నా నెత్తినొస్తుంది, తలకేనొచ్చినట్టు అవుతుందని మళ్ళా వైన్స్ దుఃఖనమే పోతున్నారు. ఒకటి తాగే బదులు 2-3 గుమ్మేసరికి జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి కదా. కానీ ఇదంతా నార్మల్గా తాగేటోళ్ళు. మరి తాగుబోతుల కాడ పైసలు లేకుంటే ఏం చేస్తారు? అర్ధరాత్రి బరాబర్ టైం చూసుకున్నారు. వైన్స్ దుఃఖనంకు బొక్క పెట్టిర్రు. ఒకడు దిగిండు, ఇంకోడు పైనే ఉన్నాడు. ఇక చూడుండ్రి వైన్స్లో ఉన్నోని బాగోతాము బరాబర్గా కౌంటర్ల పైసలు మొత్తం కవర్లో పెట్టిండు, పైకి అందించిండు. ఇక కౌంటర్ల పైసలు తీసినాక మందు తీసుకుపోకుండా ఉంటాడా? అటుపోయి ఒక సీసా తెచ్చి పైకి అందించిండు, ఇటుపోయి ఇంకో ఖరీదైన సీసా తెచ్చి మళ్ళా పైకి పంపిండు. ఇంకేమన్నా మందు దొరుకుతుందా, పైసల సంచులు ఏమన్నా పెట్టిర్రా అని సెల్ ఫోన్ లైట్తోని అటు జగబెట్టి ఇటు జగబెట్టి గమ్మున వేయండు. మరి వీళ్ళు ఎన్ని రోజుల సంది స్కెచ్ గీసిర్రో గాని మనిషి పట్టేంత మందం రౌండప్గా కోసేసి దిగిండ్రు. చూడబోతుంటే వైన్ షాప్ ఏరియాలనే ఉంటున్నట్టున్నారు వీళ్ళు. మరి రేకును అంతగనం కోసి సౌండ్ చేస్తుంటే పక్క పొంటోళ్లకు ఎందుకు వినవలేదో గాని పొద్దుగాలొచ్చి చూసిన ఓనర్లు షాక్ అయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగ బడిమెగాళ్ళ కోసం దేవులాడుతున్నారట. జనగామ జిల్లాలో ఉన్న వైన్ షాప్ల దొంగతనంగా ఇది. కానీ భలే దొంగ బడిమెగాళ్ళు పోన్రి. దుఃఖనంకు బొక్క పెట్టి దిగినరంటే ఎంత దొంగ తెలివో అర్థం చేసుకోండి. ఒకవైపు చూస్తే బెట్టింగ్ యాప్లు, ఇంకో వైపు చూస్తే డ్రగ్స్, ఇంకో వైపు గంజాయి,
ఇంకా చెప్పుకుంటే మందు మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేసి పాడేస్తున్నాయి. ఒక దిక్కు గవర్నమెంటు, ఇంకో దిక్కు పోలీసులు, సామాజిక కార్యకర్తలు దినం అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినా చాలా మందికి వాటికే బానిసైతురు కదా. అయితే ఇక్కడ మాత్రం వాళ్ళందరికంటే జర విచిత్రంగా ఒకరు ప్రచారం చేస్తూ యూత్ ను బతిమలాడుతున్నాడు. మత్తు పదార్థాల సేవనంటూ నరకప్రాయం జీవనం. మత్తు పదార్థాలపై తగదు విచక్షణ లేక పరుగు. తెలుసుకో, అది ఊపిరి మించిన బుడుగు. మైక్లా చెప్పుకుంటూ కరపత్రాలు వంచుకుంటూ డ్రగ్స్ వాడొద్దు, మత్తు పదార్థాలకు బానిసవ్వొద్దని విచిత్ర ఏషం గట్టి సమాజానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నాడు ఇగో ఈ ప్రభుత్వ టీచరు. పేరు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా గోరంట్లలో పనిచేస్తున్నాడు. ఒక దిక్కు పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా, ఇంకో దిక్కు కుటుంబానికి అండగుంటూ తతింబ టైం అంతా ఓ యువత మేలుకో, డ్రగ్స్ ని తరిమేద్దాం, విజయాన్ని సాధిద్దాం ప్రచారం చేస్తున్నాడు. చెప్పండి సారు, డ్రగ్స్ మీద యుద్ధం చేయమని మీకు ఎవరు చెప్పిర్రు? ఈ మధ్య కాలంలో నా మిత్రుడు ధూమపానానికి అలవాటు పడి తమ విజ్ఞానవంతుడు అయినప్పటికీ కానీ విద్యావంత అయినా కానీ తన ఊపిరితిత్తుల క్యాన్సర్ తోటి ప్రాణాన్ని తీసుకోవడం జరిగింది. పాపం ఇన్నారుల్లా సారోళ్ళ దోస్తట బగ్గ చదువుకున్నప్పటికీ ధూమపానం చేయంగా కాలం చేసిండట. ఈ మాయదారి మత్తు పదార్థాలు చేయబట్టే అన్యాయంగా కుటుంబం ఆగమైంది. మా దోస్త్ అయినట్టు ఎవ్వరు కావద్దు, అట్లా కాకుండా ఉండేటందుకు నా ప్రయత్నం నేను చేస్తా అని ఇట్లా యుద్ధం ప్రకటించి రాష్ట్రంలోనే 2 అతిపెద్ద జాతరలైన దూరాజ్పల్లికి పోయి లక్షల మందికి ఇట్లా చెవిలేసిండు. కానీ సారు నిజంగా గ్రేట్ పోండ్రి. ఒక దిక్కు పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే మీరు సూపర్ సారు. ఓ యూత్ పిల్లగాన్లు చూసిరు కదా, జర డ్రగ్స్ ను గంజాయిని మత్తు పదార్థాలను దగ్గరికి రానియకుండ్రి, మీ ఇంట్లోని ఇబ్బంది పెట్టకుండ్రి, సరేనా? మన మోతవరి రాయేషు మరి మొన్న రాలే, నిన్న రాలే, ఇయ్యాలన్న వచ్చి వాడితే మనం పట్టుకొచ్చేది ఉన్నదో? ఇవాళ కూడా డ్యూటీకి పంగనామా పెడతాడు కదా. దోమ 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 రామ రామ రామ. చీమ 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 చీమ. ఆ పాటను దోమగా మార్చి స్టెప్పులేస్తున్నాడు. ఓ దొరా రారండోయ్ దోమల పడదాం, పట్టినవి పిలిపించులు ఇచ్చి పెసోలు తెచ్చుకుందాం రారండోయ్. పిచ్చి లేచిందా ఏంది పొలగానికి? చేతులేందో పట్టుకొని పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతున్నాడు. ఓ రయ్యా నిన్నే. మచ్చర్ ఆవా మచ్చర్ ఆవా. ఎస్ వచ్చింది వచ్చింది వచ్చింది. దొరికింది 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 దొరికింది. దోమలు పడుతున్నావా? ఎస్, ఇంకా రావాలే, వచ్చి వాలాలే. అగో వస్తున్నాయి. పని పాట లేక ఈగలు దోమలు కొట్టుకుంటూ కూర్చున్నాడంటే ఇనుడే గాని నిన్ను చూస్తే నిజంగానే ఉంటారు అట్లాంటి వాళ్ళు అనిపిస్తున్నది. ఆ దోమలను చంపి ఏం చేస్తావురా? కుంపదీసి మస్కిటో మసాలా, మటర్ మచ్చర్ అని కూరలు వండుకుంటావా ఏంది? దోమలు బారిపోతాయి. వీటన్నిటిని చంపినాక నీతో మాట్లాడతా. వెయిట్ వెయిట్. చంపుతావా? ఓ మెంటలోడా, అసలే డెంగ్యూ కాలం నడుస్తుంది. నువ్వు దోమలు పడితే లేందో పర్సన్ అవుతుంది, అవసరమా? దోమలు గుట్టినా ఏం కాకుండా ఆల్రెడీ బాడీకి దోమల మందు కొట్టుకునే వచ్చిన. అవి నా మీద వాళ్ళన వాటికే రిస్క్, బాటిల్ మీద వాళ్ళన వాటికే రిస్క్. పట్టుకొని చంపి లోపలేసుకుంటాం. అసలు ఆ గ్లాస్ లో ఏందది ఎర్రగున్నది? రక్తమే. రక్తాన్ని బాటిల్లో నింపి పెట్టి, ఎందుకంటే దోమలకు రక్తం అంటే చాలా ఇష్టం కదా. అదేం పిచ్చిరా, ఘటోద్గచుడు సినిమాలో బ్రహ్మానందం ఈగలు పట్టినట్టు దోమలు పట్టుడేంది? పెసోలు సంపాదించేది. పైసలు సంపాదించేతందుక కాదు, పెసోలు సంపాదించేందుకు. పేసలేందిరా పిసమొక పోడా? పెసో అంటే ఫిలిప్పీన్స్ పైసలు, అమెరికాలో డాలర్లు ఎట్లనో అక్కడ పెసోలు అంటారు అన్నట్టు పైసలను. అయితే ఆ పేసోలకు నీ పిస చేష్టలకు సంబంధం ఏంది? ఫిలిపియన్స్ ఉండే బరాంగే అని ఒక అన్న ఒక ఆఫర్ పెట్టిండు తెలుసా? దోమలకు పేసోలు ఇస్తాడా? నువ్వే అనుకున్నా, ఇంకో పిచ్చైన కూడా ఉన్నట్టున్నాడు. పిచ్చోడు కాదు, మంచోడు. వాళ్ళ ఏరియాలో దోమలు చేయబట్టి డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్నదట. ఒక్క ఫిబ్రవరిలోనే 40% కేసులు పెరిగినాయట. చాలా మంది జీవిస్తున్నారట. పాపం అందులో 10 మంది చిన్నపిల్లలే ఉన్నారట తెలుసా? అయ్యో పాపం. అందుకే అన్న ఈ ఇనిషియేషన్ తీసుకొని దోమలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా దోమలు పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళకు పైసలు ఇస్తున్నాడు. గదే పెసోలు ఇస్తున్నాడు. చూసినావా ఒక్కొక్కరు ఎన్నెన్ని పట్టుకొస్తున్నారో? ఇక మన కాడ దోమలు ఎట్లుంటాయో తెలుసు కదా. ఒక్క రాత్రి పట్టుడు పడితే పెద్ద లారీ నిండుతుంది. ఎస్, అవన్నీ పట్టుకోబోయి ఇస్తా, వేలకు వేలు సంపాదిస్తా. దోమలు పట్టిస్తే పైసలు ఇస్తే గదే పేసోలు ఇస్తా అన్న ఆలోచన సరిగానే ఉన్నది గాని
పుసుక్కున దోమలకు పేసలు ఇస్తున్నారని ఎవరైనా కావాలని దోమలు పెంచితే నీలాంటి నికృష్టపు ఆలోచనలు వచ్చే అవకాశం చాలా మంది చేస్తారని తొందరగా ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయమని చెప్పారట అక్కడ సర్కార్ వాళ్ళు. కాబట్టి ఆఫర్ అయిపోకముందే దోమలు పట్టుకపోయి పెసోలు పట్టుకొచ్చుకోవాలి. పేసలు పట్టుకొచ్చుకున్నాడు కాదు, లేని రోగాలు పట్టుకోకుండా చూసుకో. తిక్కల పనులు ఎక్కను తిక్క పనే ఉన్నదా బయట? తిక్క పనే ఉన్నది. నువ్వు ఈ సంపిన దోమలన్నీ పట్టుకొని ఫిలిపియన్స్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఏమో ఇంకా చెక్ చేయలే, చూడాలి. ఎంత కాదనుకున్నా రాను పోను విమానం టికెట్ కే 50,000 అవుతాయి ఈజీగా, అవునా? అయితే ఏమో మరి ఈ లెక్కన నీకు 50,000 నీ చేతికి రావాలంటే నువ్వెన్ని దోమలు పట్టాలే? ఏమో అంత దూరం ఆలోచించలే. 5 దోమలకు 1 పేసో ఇస్తారన్నారేమో కదా. మన పైసల్లో పేసోకు 1 రూపాయిన్నర వస్తుంది. అంటే 50,000 కావాలంటే 33,000 పేసలు సంపాదించాలి. అంటే కమ్సే కమ్ 2 లక్షల దోమలు పట్టాలి నువ్వు. అంతేనా? దోమ గుడితో ఉబ్బిన దద్దుమోకందానా? మన బస్తీల పూట తిరిగినామంటే తెల్లారేసరికి 2 లక్షలు ఏంది, కోట్ల కొద్ది దోమలు దొరుకుతాయి. తెలియదా నీకు? ఆహా సరే పడతావు. పట్నాన్ని ఎట్లా పట్టుకుపోతావు మరి ఆడికి? ఎట్లా అంటే ఆహా ఎయిర్పోర్ట్ లో లగేజ్ చెకింగ్ చేసే కాడ నువ్వు దోమలు పట్టుకుపోతున్నావు అని ఎరికైతే ఊకుంట్రా 4 జర్సి బయటకు పంపుతారు. ఎందుకు పంపుతారబ్బా? నా లగేజీ నా ఇష్టం, నేను ఏదన్నా తీసుకుపోతా. ఏంది నువ్వు తీసుకుపోయేది దోమల దండు? ఏది పడుతుంది పట్టుకుపోతామంటే ఎందుకు ఊకుంటారు ఎవరన్నా? అయినా వాళ్ళు అక్కడ ఆఫర్ పెట్టింది వాళ్ళ కాడున్న దోమలు తక్కువ కావాలని. బయట దేశం నుండి దోమలు తెచ్చి మాకు ఇవ్వండి అని కాదు. ఇదేమన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనుకుంటున్నావా? ఏందో పట్టేది పడుతున్నావు అప్పటి నుండి నడ చక్కగా. ఏందో అడ్డమైన ఆలోచనలు అన్ని చేసి ఆగం కథలు పడతావు. వస్తున్నతి ఓర్ వారి నేను ఎత్తుని చూసుకో ఒకసారి. ఉరుకురా అయ్యా, అవన్నీ కుట్టినాయంటే వాళ్ళు పైసలు ఇచ్చుడేందో గానీ నువ్వు పేషెంట్ అయి దవాఖానలో పైసలు కట్టాల్సి వస్తుంది. బాడీ అంతటా మందు పూసుకున్నా కానీ నెత్తికి పెట్టుకుంటూ మర్చిపోయినా. ఇగో గిట్లుంటాయి చూడండి ఇక మన తీసిమార్కాని పనులు. కానీ చిత్రమైన ఆలోచన చేసిండ్లే ఆ బరాంగే అన్నయ్య. కాకుంటే నిజంగా వర్కౌట్ అవుతుందా ఈ ఆలోచనలు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.